ఇయర్స్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఈజ్ టోటలీ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నేను అబార్ట్ చేసుకున్న ప్రతిసారి కూడా చాలామంది డౌట్స్ పెట్టేవాళ్ళు. లైక్ 3 ఐ వాజ్ ప్రెగ్నెంట్, బట్ నేను అప్పుడే వద్దు, దైవికి త్వరగా మిస్క్యారీస్ అవ్వడము, 1-2 టైమ్స్ మిస్. ఏంటంటే థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ముందే చెక్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తీసేయడం వల్ల మన గర్భసంచి లో అవుతుంది. తర్వాత తెలుసుకొని బాధపడే కంటే ముందే తెలుసుకోవడం బెస్ట్ కదా. అవ్వడానికి ప్రెగ్నెన్సీ లైఫ్ బాగుండడానికి చాలా అంటే చాలా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా అండ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. విత్ మై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇదంతా కూడా. ఇయర్స్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, దానికి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అవ్వాలని ట్రై చేసే వాళ్ళకి కానీ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. ఇంకేంటంటే ప్రెగ్నెన్సీ ఎవరు ప్లాన్ చేసినా కొన్ని థింగ్స్ని మర్చిపోతూ ఉంటాం, కొన్ని థింగ్స్ నెగ్లెక్ట్ చేస్తుంటాం. అది మన బాడీకి బాగా ఇంపాక్ట్ ఇస్తుంది. అది ఎందుకు ఏంటి అన్నదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. మీరు ఈవెన్ గైనిక్ దగ్గరికి వెళ్ళినా, మంచి పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఇంకా దానికి మనం ఫీజు పే చేయడం తప్పించి ఇంకేమి ఉండదు. బట్ డాక్టర్ చెప్పారు కదా అన్నది ఒక్కటి మనకు అనిపిస్తుంది తప్పించి ఫీలింగ్ ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్ చెప్పారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పేది మోస్ట్లీ ఇవే థింగ్. ఇయర్స్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అన్నది వీడియో ఎందుకు అని అంటే, మా మ్యారేజ్ అయింది 2018లో. సో 2018 ఐ వాజ్ ప్రెగ్నెంట్. 2019లో నేను ప్రెగ్నెంట్గానే ఉండే. మీ అందరికీ తెలుసు నా డిఎన్సీ సర్జరీ స్టోరీ కూడా నేను చెప్పాను. 2018 డిసెంబర్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. 2019లో నాకు సర్జరీ జరిగింది. 4 months బేబీది సర్జరీ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2019 ఓవర్ 2020 అండ్ 20 ఏప్రిల్లో నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో ఏప్రిల్ టు జనవరి 2021 జాన్లో మా బాబు పుట్టాడు. ఆఫ్టర్ దట్ 2022 వాజ్ ద గ్యాప్. 2023 ఐ వాజ్ ప్రెగ్నెంట్, బట్ నేను అప్పుడే వద్దు, దైవికి ఈజ్ వెరీ స్మాల్ కదా అని నేను అబార్ట్ చేసుకున్నా 2023లో. నెక్స్ట్ 23 మార్చ్లో జరిగింది ఇది. 2024 జనవరి ఐ వాజ్ ప్రెగ్నెంట్ అగైన్, బట్ నేను అది కూడా వద్దు అనుకున్నా. అంటే మా పర్సనల్ రీజన్స్ వల్ల నేను వద్దనుకున్నా. ఇంకోటి నా థింక్ ఎట్లుంటుండే అంటే, దైవిక్ స్కూల్కి వెళ్ళే స్టేజ్ మంచిగా వాడంతలో వాడు చేసుకునే పనులు చేసుకోవాలి, చిన్న స్మాల్ థింగ్స్ చేసుకునే టైంలో ఇంకొక బేబీకి ప్లాన్ చేయడం బెటర్, లేదా సింగిల్ చైల్డ్ ఇనఫ్ అన్న థాట్లో మేము ఉండే. 2024లో జాన్లో నేను అబార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే జాన్లో ప్రెగ్నెంట్ తెలిసి ఫెబ్లో అబార్ట్ చేసుకున్నా. ఇవి కూడా మీరు ఇలా చెయ్యాలి అన్నది ఎక్కడ నేను చెప్పట్లేదు. ద థింగ్ వాజ్ మై పర్సనల్ థింగ్ వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. ప్రెగ్నెన్సీ తీసేయడం వల్ల మన గర్భసంచి లో అవుతుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. బట్ నేను నా పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే వద్దనుకున్నా. ఈవెన్ ఫైనాన్షియల్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఓన్లీ. ఇంకోటి సపోర్ట్ ఎవరు లేకపోవడం వల్ల, అన్ని థింగ్స్ వల్ల మేము వద్దు అనుకోవడం జరిగింది. అగైన్ 2024 జూలైలో నేను ప్రెగ్నెంట్ అని నాకు మళ్ళీ తెలిసింది. సో ఈసారి ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇట్. బికాజ్ ఎందుకు అంటే కూడా మా హస్బెండే రీజను. నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ సపోర్ట్ లేకపోవడం, ఈ రెండు అనేది ఎన్ని ఇయర్స్ ప్రొలాంగ్ చేసినా అలాగే ఉంటుంది. చేంజెస్ అనేది పెద్దగా జరగకపోవచ్చు, గ్రాడ్యువల్ చేంజెస్ అనేది కొంచెం జరగవచ్చు, కానీ
పెద్ద చేంజెస్ అయితే జరగవు కాబట్టి ఎప్పుడు మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు బేబీ వస్తుందో రాదో కాబట్టి మనం ఓకే విల్ ప్రొసీడ్ విత్ దిస్ బేబీ అని అనుకున్నాం. మా హస్బెండ్ కూడా ఓకే ఉండని, లైక్ దైవీ కూడా పెద్దగా అవుతున్నాడు కదా, ఇంకా వాడికి కూడా ఒక సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్తోని ఉంచుకోవడం జరిగింది. సో 2024 ఐ వాస్ ప్రెగ్నెంట్ అండ్ 2025 అంటే ఈ ఇయర్ March 14th మా త్రాక్ష్ బాబు పుట్టాడు. అండ్ దైవిక్ అండ్ త్రాక్ష్ బోత్ ఆర్ బ్రదర్స్. ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ చైల్డ్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. రీజన్ ఏంటి అంటే చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారు, బట్ ఎందుకో ఎక్కడో మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇదేందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, నా సర్కిల్లో కొంతమందిని చూడడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి త్వరగా మిస్క్యారీస్ అవ్వడము, 1-2 times మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ బేబీ అనేది వాళ్ళకి దక్కడం, ఇలా జరుగుతూ ఉంటుంది. రీజన్స్ పెద్దగా ఏం చెప్పలేము. అంటే ఈవెన్ డాక్టర్స్ కూడా దీనివల్ల మిస్క్యారీ అవుతుంది అనేది అయితే ఎవ్వరు చెప్పలేరు. అది ఒక థింగ్, జర్నీ చేయడము, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇవి కామన్ థింగ్స్. బట్ లోపల చాలా థింగ్స్ జరిగితే వీ డోంట్ నో అసలు. మెయిన్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ మాత్రం అలవాటు లేకపోవడమే మంచిది. ఇన్ కేస్ అకేషనల్గా డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలా చేసినా లేదా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండకపోవడం బెస్ట్. ఎందుకంటే మనకు బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అది తర్వాత మనం తెలియకుండానే బేబీకి ఎఫెక్ట్ అయిపోయే థింగ్స్ మనం చేయకపోవడమే బెస్ట్ కదా. సో అలాంటి హ్యాబిట్స్ ఉన్నా మానుకోండి, లేకపోవడం ఇంకా మంచిది. నెక్స్ట్ ఉమెన్ విషయంలో ఏంటంటే థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ముందే చెక్ చేసుకోవడం బెస్ట్. మీకు 1 year లోపు ప్రెగ్నెన్సీ అందకపోయినా, 1 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం బెస్ట్. లైక్ పీసీఓడి ఏమైనా ఉందా, పీసీఓఎస్ ఏమైనా ఉందా, సిస్ట్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచి బాగుందా లేదా, ఇలాంటివి చెక్ చేసుకోవడం చాలా గుడ్ థింగ్. ఎందుకంటే మనం తర్వాత ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అప్పుడు తెలుస్తాయి. అప్పటికి మ్యారేజ్ అయ్యి 5-6 years అయిపోయి ఉంటే ఇంకా అది ప్రాబ్లమ్ని రెక్టిఫై అవ్వడానికి ఇంకా 2-3 years పడుతుంది. కొంతమంది తొందరగా కూడా అసిస్ట్ కానీ పీసీఓడి కానీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం ముందే తెలుసుకోవడం బెస్ట్ కదా. మెయిన్గా ఉమెన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే లైక్ రెగ్యులర్గా ప్రతి ఒక్క ఉమెన్కి ఇలాంటివి ఉండడం జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ కూడా ఉండకపోవడం బెస్ట్. ఉన్నా కూడా మెడికేషన్ స్టార్ట్ చేసి ఇప్పటి నుంచే బాడీని సెట్ చేసుకున్నామంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా టేక్ కేర్ చేసుకోవాలి బాడీని అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత తెలుసుకొని బాధపడే కంటే ముందే తెలుసుకోవడం బెస్ట్ కదా. నా సజెషన్ ఏంటంటే, ఎవరు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటివి చిన్నవి పాటిస్తే ప్రెగ్నెన్సీ అంతా 9 months స్మూత్గా అయిపోతుంది. బేబీ కూడా మంచి హెల్దీ బేబీ పుడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్ ఎలా అయిపోతుంది అంటే కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే మనం తెలుసుకుంటే బాగుండు కదా ముందే అన్న రిగ్రెట్ ఫీలింగ్ వల్ల ఇయర్స్ గడిచిపోతుంది, కానీ మనకు రిజల్ట్ రాకపోతే ఆ బాధ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. నాకు ఆ బాధ లేదు అన్నదానికి రీజన్ కూడా ఇదే. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తినడం, అప్పుడప్పుడు బయట ఎప్పుడైనా మనకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఇంకా బయట వెళ్ళి మనం లైక్ టెంపుల్స్కి బయటకు వెళ్ళినప్పుడు కానీ, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. అలా ఓకే, కానీ రెగ్యులర్గా బయట ఫుడ్ తిని జంక్ ఫుడ్ తినడం, అలా తినడం వల్ల హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటే మనం ప్రెగ్నెంట్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ లైఫ్ బాగుండడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ
కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఇయర్స్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఈజ్ టోటలీ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నేను ఎలాంటి మెడికేషన్ ఫాలో అవ్వలేదు. లైక్ నేను అబార్ట్ చేసుకున్న ప్రతిసారి కూడా చాలామంది డౌట్స్ పెట్టేవాళ్ళు, లైక్ మీకు మళ్ళీ ప్రెగ్నెంట్ కాదు, నీ గర్భసంచి లూజ్ అయిపోతుంది, నీకు బెడ్ రెస్ట్ ఇస్తారు అని నంబర్ ఆఫ్ థింగ్స్ నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ నా విషయంలో నా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల బెడ్ రెస్ట్ అనేది లేకుండా హెల్దీగా 9 months వరకు నా పనులు నేను చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, బేబీ వచ్చాక కూడా నేను యాక్టివ్గా ఉండి తొందర రికవర్ అవ్వడం, ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి. నాకే జరిగినాయి అంటే ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ కదా, అలా అన్న దాని గురించే ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి.